అయితే మీకు మా హాల్ కనిపిస్తుంది. షూస్ అంటే పిచ్చి. నా టాప్ 3 అనమాట. కలెక్షన్ ఐటమ్ దగ్గరికి వెళ్తాము. ఫొటోస్ మేము ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. అది చూడండి, బాగుంది కదా. అదంతా మందే. అలాంటి చీప్ అయింది. మా ఆఫీస్ వేర్ వాచ్ కలెక్షన్ చూపిస్తాను. వాచ్ కలెక్షన్ ఒకరికి నేను చూసాను ఎక్స్పెన్సివ్. ఆర్యా 2 సినిమా చూసాను, అప్పుడు అనుకున్నా నా యాక్సెసరీస్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. 3 నెలల నుంచి ఈ షూలు వేసుకుని గిర్ర తిరిగి ఎదవ కొంపుతున్నాయి. షూలు ఉతికేదాము. తమిళ చూసి మీకు అర్థం అయిపోతుంది అసలు మనం ఏం చేయబోతున్నాము. హోమ్ టూర్ చేద్దాం. హోమ్ టూర్ ఎందుకంటే మనం ఎలాగే ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ ఇంటి రెంట్ చాలా ఎక్కువ. ఇంత డబ్బులు పే చేసి మనం ఇంట్లో ఉండకుండాని ముందే మనకి జాబ్ లేదు, బొక్క లేదు. అంటే బొక్క అంటే ఈ బొక్క కాదు, జాబ్ అని. ఓకే, మనకి జాబ్ లేదు, ఏం లేదు. అలాంటప్పుడు మనం ఇంత రెంట్ ఇవన్నీ ఆపి మనం బయట మాట్లాడుకోవచ్చు. ఈ బొక్కలో నుంచి ఎందుకు? ఇప్పుడు మనం ఈ బిల్డింగ్లో ఉన్న ఫెసిలిటీల గురించి మాట్లాడుకుందాం. అంటే మా బిల్డింగ్లో ఉన్న ఫెసిలిటీలు. ఇదిగో మనకి ఇక్కడ జిమ్ కూడా ఉంది చూడండి. ఫ్రీ జిమ్ అండి. మీకు ఎంతసేపు కావాలన్నా ఏం కావాలన్నా అన్నీ యూజ్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు ఇక్కడ వ్యూ. ఇది మా ఎడారి వ్యూ అనమాట, సీ వ్యూ కాదు. సరే, ఇమాజిన్ అండి, ఉదయాన్నే మీరు ఎటువంటి జిమ్కి వచ్చి సన్ రైజ్ చూసుకుంటూ మరీ వర్కౌట్ చేస్తే ఉంటుంది. మరి సమ్మ కానీ ఏం ఉండదు. మామూలు వర్కౌట్ మీరు సాయంత్రం చేసినా పొద్దున్న చేసినా ఎప్పుడు ఒకటే, ఏం డిఫరెన్స్ ఉండదు. ఇదిగో గారు గుడ్ మార్నింగ్. అంతేనండి. ఇది ఇప్పుడు మనం ఇక్కడ మెయిల్ చేంజింగ్ రూమ్ కూడా ఉంది చూడండి. జిమ్ చేసిన తర్వాత, అంటే జిమ్ చేసే ముందేమో మీకు ఐటమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ లాకర్లో పెట్టుకోవచ్చు. జిమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రెష్ అప్ అవ్వాలన్నా లేకపోతే షవర్లు తీసుకోవాలన్నా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా బాగుంది. ఈ పక్కేమో మేల్ చేంజింగ్ ఏరియా ఉంది, ఆ పక్కేమో ఫీమేల్ చేంజింగ్ ఏరియా ఉంది. ఇక్కడ మనకి జిమ్ ఉంది, ప్లేయింగ్ రూమ్ ఉంది. మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు బయట నుంచి ఎందుకు తీసుకొస్తున్నా అని అనుకుంటారు కదా. మన ఇల్లు 703కి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. దానికి రీజన్ ఉంది. 7 అంటే నా డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అంటే నేను 7వ తారీఖు పుట్టాను. 3 అంటే నేను మార్చిలో పుట్టాను. అంటే అందుకే 703 అదండి. 703 వెనక ఉన్న రహస్యం. ఇప్పుడు వీడియోని మొదలు పెడదాం మిత్రమా. అది మనది కాదనుకో. మనం మార్నింగ్ గుడ్ మార్నింగ్ని స్టార్ట్ చేద్దాం. ఇదండి మా ఇల్లు. ఈ పక్క చూసినట్లయితే మీకు మా షూ ర్యాక్ కనిపిస్తుంది. ఆ పక్క చూసినట్లయితే మీకు మా హాల్ కనిపిస్తుంది. అద్దరిపోతుంది కదా. ఇక్కడ చూసినట్లయితే మా కిచెన్, అక్కడ ఒక బాత్రూము, బెడ్రూము, ఆ బెడ్రూమ్ లోపల చూసుకున్నట్లయితే మాకు షూస్ అంటే పిచ్చి. నాకు మా ఆవిడకి. మా దగ్గర బోలెడ్ అన్ని షూస్ ఉంటాయి. మీరు చూడండి, రకరకాలైన షూస్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏది వాడట్లేదు. నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు అయితే ఈ షూస్ వాడతాను. ఎందుకంటే ఇది నాన్ స్లిప్పరీ, అంటే జారవు. అంతేకాకుండా ఇది కోల్డ్ ప్రూఫ్ అనమాట. అంటే చలి ఎట్టదు నాకు. నా ఫేవరెట్ షూ ఏదంటే నేను ఒక్కసారి వేసుకున్నాను. ఇది నాకు నచ్చింది, చాలా నచ్చింది. కానీ ట్రావెలింగ్ చేసేటప్పుడు కొంచెం కష్టం ఇలాంటిది. ఎందుకంటే స్లిప్ అయిపోతూ ఉంటాం, కాళ్ళు జారుతూ ఉంటాయి, మనం ఎక్కడెక్కడ నడుస్తాం మనకే తెలీదు. ఈ బూట్స్ గీట్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ ఆఫీస్ వేర్ కూడా ఉన్నాయి మా దగ్గర. అదండి, ఇది మా షూస్. పియానో గురించి చూసుకున్నట్లయితే మా నాన్నగారు మా ఆవిడకి ఇచ్చారు. మనదంతా ఒకరోజు సంబరం కదా. ఒక రోజు వాడుకుంది. ఒక రోజు కాదు, 2-3 రోజులు వాడుకుంది. ఆ తర్వాత అంతే, ఇంకా అయిపోయింది. ఇది మా డైనింగ్ టేబుల్. మేము ఇక్కడ, ఎందుకంటే మేము ఇద్దరే కాబట్టి 3 చైర్లు మాకు చాలు. ఒకళ్ళు మా నాన్నగారు, మా తమ్ముడు ఎవరైనా వచ్చినట్లయితే మేము ఇక్కడ కూర్చుంటాం అందరూ. ఇది మా ఫేవరెట్ సోఫా. ఇక్కడ టీవీ చూస్తాం. ఎప్పుడు కొన్నానంటే 2015లో కొన్నాను నేను. ఇప్పుడు వరకు బాగానే నడుస్తుంది. ఇది మా ఆవిడ గారు నాకు ఇది ఇచ్చారు, ప్లే స్టేషన్. నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం, నాకు పిచ్చి అనమాట. మీరు చూసినట్లయితే నా దగ్గర చాలా ఉంటాయి, ఇంకా లోపల కూడా ఉంటాయి బోల్డ్. ఇదిగో నా ఫేవరెట్ గేమ్స్ అయితే ఈ 3 టాప్ 3 అనమాట. అన్నట్టు మీకు బయట వ్యూ చూపించలేదు కదా. ఇదండి మా వ్యూ. చూసారా, మీకు ఏం కనిపించదు, పచ్చదనం ఏముండదు. అందుకే కదా పచ్చదనం కోసం చచ్చిపోతూ ఉంటాను నేను.
మీరు ఎటు చూసినా మీకు ఎడారి, ఇసుక కనిపిస్తది. ఆఫ్‌కోర్స్ బిల్డింగ్‌లు ఉన్నాయనుకో. దుబాయ్ లైఫ్ చాలా లేజీ లైఫ్ అండి. మాకెప్పుడైనా మాకు బద్ధకంగా ఉన్నప్పుడు మేము కింద అక్కడ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ కేరళ రెస్టారెంట్ అనమాట. అక్కడి నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం. వాడు తీసుకొచ్చి డెలివరీ చేసేస్తాడు. పక్కన చూసినట్లయితే అక్కడ సూపర్ మార్కెట్ కూడా ఉంది. అది కూడా కేరళ వాళ్ళదే. మొత్తం ఇక్కడ ఈ దుబాయ్ అంతా రాజ్యం ఎవరిదనుకుంటున్నారు? కేరళ వాళ్ళదే. దుబాయ్ లైఫ్ చాలా బిజీగా అంతే కాకుండా లేజీగా ఉంటది. ఇప్పుడు మన కలెక్షన్ ఐటెమ్ దగ్గరికెళ్తాము. లోపల చెప్పులెట్టుకున్నారు ఏంటి అనుకుంటున్నారా? గొచ్చు చల్లగా ఉంటదండి. అందుకే ఈ చెప్పులు ఇంట్లో మాత్రమే వాడతాను నేను. డేటింగ్ చేసేటప్పుడు అప్పట్లో తీసుకున్న ఫోటోస్ మేమిక్కడ పెట్టుకున్నాం అనమాట. 2019, 2020, 2021 అలా తీసుకొని మేము పెట్టుకున్నాము. ఇయన్నీ మా మెమోరీస్. బ్లాక్ అండ్ వైట్ ఎందుకు పెట్టానంటే చూడడానికి బావుంటది కదా! మధ్యలో ఒకటి కలర్‌ఫుల్‌గా ఉంటది. హైలైట్‌గా ఉంటది కదా! అనేసి అలా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాననమాట. అంతే కాకుండా మీరిక్కడ చూసినట్లయితే మా పెళ్లి ఫోటోస్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు నా కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇది నా స్టోన్ కలెక్షన్. చూసినట్లయితే ఈ నార్మల్ స్టోన్స్ అండి. రోడ్డు మీద పడున్న రాళ్ళు నేను వేరుకుంటాను. నేను ఏ కంట్రీకెళ్తే ఆ కంట్రీ నుంచి స్టోన్‌ని దొబ్బేతాను. దొబ్బేయడం అంటే రోడ్డు మీదనే తీసుకుంటాను. పదండి బాత్రూమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. కిచెన్ డోర్ ఆల్రెడీ మా ఆవిడ ఓపెన్ చేసి పెట్టింది. కానీ మనం బాత్రూమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. రెడీ. ఇదండి మా బాత్రూమ్ తక్కువ, మా ఆవిడ మేకప్ రూమ్ ఎక్కువ. ఎందుకంటే మీరు చూసినట్లయితే బోలెడంత కుప్పలుగా మేకప్ ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తదంటే మా ఆవిడొచ్చి ఇక్కడ మేకప్ చేసుకుంటా ఉంటది. టెస్ట్ కోసం మాత్రమే. అందుకే ఇక్కడ షవర్ లేదు, ఏం లేదు. ఎందుకంటే విజిటర్స్ ఎవరైనా వచ్చారంటే ఇక్కడికి వెళ్ళడానికి ఉంటది. ఎందుకంటే మాకు ఆల్రెడీ బెడ్‌రూమ్ లోపల ఉంది. సో ఇదండి బాత్రూమ్. ఇది మన కిచెన్. మీరు చూసినట్లయితే ఇక్కడ వాషింగ్ మెషిన్ ఉంది. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది. ఇక్కడ వాషింగ్ మెషిన్ ఉంది. ఇక్కడ మా స్నాక్స్ ఉన్నాయి. అంటే మా హెల్తీ ఐటెమ్స్ ఉన్నాయి. మీరు చూసినట్లయితే దోమలు కొట్టుకునేది కూడా ఉంది. చంపేస్తాం శుభ్రంగాని. దుబాయ్‌లో ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి నీళ్ళు గ్యాలన్‌లు కొనుక్కుంటారు. ఇది మినరల్ వాటర్. ఈ వాటర్ వాళ్ళు డెలివరీ చేస్తారు మన కోసం. డిపెండ్ కంపెనీ బట్టి కొన్ని కంపెనీ వాళ్ళు 8 దిర్హమ్స్ తీసుకుంటారు. కొన్ని కంపెనీ వాళ్ళు 8 దిర్హమ్స్ తీసుకుంటారు. కొంతమంది 10 దిర్హమ్స్ తీసుకుంటారు. అలా చూసుకున్న వాటర్ ఒకటే. లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకు ఈ ఓట్స్ చాలా నచ్చినాయి. నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు ఎలాగ మనం తర్వాత కిర్గిస్తాన్ వెళ్తాం కదా! కిర్గిస్తాన్‌లో ఆ చలిలో ఈ వేడి ఓట్స్ చేసుకుంటూ ఉంటది. మరి నా సామి రంగా చంపుతది. మా ఆవిడ చికెన్ వండుతదంట. చికెన్ బయట పెట్టుకుంది. ఇదండి మా కిచెన్. అంతే ఇంకా కిచెన్‌లో ఏమున్నాయనేసి వీడియో చేయడానికి. ఇది మా పొయ్యి. ఇప్పుడు మా బెడ్‌రూమ్ చూద్దురు అసలెలా ఉంటది. ఇదండి. చూడండి. బావుంది కదా! అదిరిపోతుంది కదా! అదిరిపోతది మరి. మనం సెటప్ చేసామంటే మరి సెటప్‌లా ఉంటది. ఇదండి. మొత్తం డిజైనింగ్ అంతా మనదే. ఆ లైట్ స్కీమ్ అంతా మనదే. మన ప్లానింగే. ఇక్కడ చూడండి. ఇది అమెజాన్ నుంచి కొన్నాను. మామూలు చాలా తక్కువ డబ్బులండి. ఇలాంటి చీప్ ఐటెమ్స్ పెట్టుకోండి. చూడడానికి చాలా అందంగా ఉంటది. ఇది మామూలు ఫ్రేగ్రెన్స్ రావడానికి అంటే దీంట్లో ఏం లేదు. మీరిక్కడ వాటర్ పెడతారు. వాటర్ ఏసేసి దీంట్లో మీకు ఏ కలర్ ఏ స్మెల్ కావాలంటే ఆ స్మెల్ లిక్విడ్స్ ఉంటాయనమాట. అది అందులో కొంచెం 2, 3 చుక్కలేసుకోండి. చుక్కలేసేసుకున్న తర్వాత ఇలాంటిది పెట్టుకోండి. బుసబుసమని పొగలొస్తాయి. రూమ్ మొత్తం సమ్మగా ఉంటది. అంతే కాకుండా ఇక్కడ చూడండి. మాకు ఇక్కడ బీరువా ఉందండి. చాలా చిన్న బీరువా ఇప్పనంటే మీరు భయపడతారు. అయితే మాకు చాలా చిన్న బీరువా. ఇది ఇన్‌బిల్ట్ అండి. అంటే అపార్ట్‌మెంట్‌తో పాటు ఇన్‌బిల్ట్. అయితే మేము ఎక్స్‌ట్రాగా బీరువా కొనుక్కున్నాము. ఈ బెడ్ ఈ టేబుల్ టైప్‌లో ఉంది కదా! ఇది ఓపెన్ అవ్వదు. ఇది అలా క్లోజ్‌గానే ఉంటది. ఇది నేను ఆర్డర్ పెట్టి చేయించుకునింది. ఈ సైడ్ టేబుల్స్ నేను బయట నుంచి కొన్నాను. ఈ అలమారీ మేము సెపరేట్‌గా కొన్నాము. ఈ టేబుల్ మేము సెపరేట్‌గా కొన్నాము. ఈ 2 ఒక ప్లేస్‌లో కొన్నాము. ఈ 2 ఒక ప్లేస్‌లో కొన్నాము. ఆఫ్‌కోర్స్ అది ఆ టేబుల్ 2 ఒక ప్లేస్‌లో కొన్నాము. బయట వ్యూ చూపించేస్తాను. అసలు బయట ఎక్కడి నుంచి ఎలా కనిపిస్తదో మనం హాల్ నుంచి చూసాం కదా! సేమ్ అలాగే ఉంటది. చీకటడిపోతుంది. ఇదండి మా వార్డ్‌రోబ్ ఇలా కనిపిస్తది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం అన్నీ మా ఆఫీస్ వేర్. ఇంక ఈ ఆఫీస్ వేర్ బట్టలకి మనకి పని లేదు. గుడ్ బై. ఏవండీ నాకు స్టోన్ కలెక్షనే కాకుండా నా దగ్గర వాచ్ కలెక్షన్ కూడా ఉంది. నా దగ్గర టైస్ కూడా ఉన్నాయి. రింగ్స్ పెట్టుకోవడం చాలా ఇష్టం. అయితే నా వాచ్ కలెక్షన్ మీకు చూపిస్తాను. ఈ వాచ్ కలెక్షన్ ఎలా స్టార్ట్ అయిందంటే నా కంపెనీలో నేను పనిచేసేటప్పుడు అంటే నా మొదటి జాబ్ దుబాయ్‌లో. అప్పుడు నా జీతం చాలా తక్కువ. ప్రతి ఒక్కడు అంటే నేను అరబ్బోళ్ళతో పనిచేసేవాడిని లోకలోళ్ళు అంటే దుబాయ్ వాళ్ళతో పాటు. అయితే వాళ్ళతో పనిచేసేటప్పుడు ప్రతి ఒక్కొక్కడు మంచి వాచ్‌లు పెట్టుకొని వచ్చేవాడు. ప్రతిసారి నేను వాచ్ చూసినప్పుడు అబ్బా! ఎంత బావుంది. ఎప్పటికైనా మనకి అటువంటి వాచ్ దానికంటే మంచి వాచ్‌లు నాకు బోలెడన్ని వాచ్‌లు ఉండాలి అని నేనెప్పుడూ అనుకునేవాడిని. అయితే ఒకరోజు నాకు మొదటి జీతం వచ్చినప్పుడు నేనేం చేశానంటే నా కోసం నేను వాచ్ కొనుక్కున్నాను. అది దిర్హం అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 150 పెట్టుకొని ఒక వాచ్ కొనుక్కున్నాను. ఆ వాచ్ నా దగ్గర ఇప్పటికి ఉంటది.
నా వాచ్ కలెక్షన్ చూద్దురు ఫస్ట్. ఇప్పుడు నేను మీకు నా వాచ్ కలెక్షన్ చూపిస్తాను. వాచ్ కలెక్షన్ అంటే వాచ్ కలెక్షన్ ఏం కాదండి. నాకు వాచ్‌లు అంటే చాలా ఇష్టం. ఎప్పటికి నాకు ఆశ ఉండేది. ప్రతి ఒక్కళ్ళకి నేను చూసేవాడిని ఎక్స్‌పెన్సివ్ వాచ్‌లు పెట్టుకునేవారు. నేను ఎప్పటికీ అనుకునేవాడిని నాకు మంచి జీతం ఉన్నప్పుడు, మంచి జీతం ఉన్నా లేకపోయినా డబ్బులు దాసుకొని, పోగేసుకొని ఎప్పటికైనా మంచి వాచ్ తీసుకోవాలని. నా దగ్గర ఫెరారీ ఉంది, మసరాటి ఉంది, అర్మానీ ఉంది, ఇంకొక మసరాటి ఉంది. ఇది ఎగ్నర్ అనమాట. చూడడానికి చాలా డిఫరెంట్‌గా ఉంటది. నాకు చాలా ఇష్టం. కానీ ఇరిగిపోయింది. అది సెట్ చేయించుకోవాలి. పోలీస్ ఉన్నారు. ఇన్ని మంచి వాచుల్లో నుంచి నాకు నా ఫేవరెట్ ఇది. ఎందుకంటే నా మొదటి జీతం ఎట్టి కొనుక్కున్నాను. కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే రూ. 150. అప్పుడైతే నా జీతం చాలా తక్కువ. నేను ఎఫోర్డ్ చేయలేకపోయేవాడిని కాబట్టి 10 దిర్హమ్స్ ఎట్టి ఈ వాచ్ కొనుక్కున్నాను నేను. ఇప్పటికి చూడండి చెక్కు చెదరకుండా జాగ్రత్తగా దాచుకున్నాను. మీరు చూసినట్లయితే ఈ వాచులకి నేను పిన్నులు పైకి లాగేసాననమాట. లాగడానికి రీజన్ ఏంటంటే నేను ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి మరి వాచులు నడుస్తా ఉంటాయి కదా! బ్యాటరీ అయిపోతాయి అనేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఎప్పుడైనా కావాలనుకున్నప్పటికి ఈ ఆన్ చేసేసుకుంటాను. ఆటోమేటిక్‌గా అన్నీ పనిచేస్తాయి. నేను మీకు నా టై కలెక్షన్ చూపిస్తాను. నాకు టైస్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అంటే ముందైతే చాలా చిరాకు. కానీ ఆఫీస్‌లో పొజిషన్ మారిన తర్వాత నుంచి నాకు టైలు పెట్టుకోవడం ఇష్టం. ఈ థిన్ టైస్ నాకు స్టైల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 'ఆర్య 2' సినిమా చూసాను. అప్పుడు అనుకున్నాను అబ్బా! ఇలాగ 'ఆర్య 2'లో వాడు ఎలాగ టైలు పెట్టుకున్నాడు నేను ఇప్పటికి పెట్టుకోవాలని. ఇయండి నా ఫేవరెట్ టై అయితే ఈ 3 ఇది. నాకిది చాలా ఇష్టం. బ్లాక్ లేదా గ్రే షర్ట్ మీద ఏసుకునుంటే ఇంక చంపుతది. ఇక్కడ చూసినట్లయితే నా యాక్సెసరీస్ కాదు మా ఆవిడ యాక్సెసరీస్ కూడా. నాకు యాక్సెసరీస్ పెట్టుకోవడం ఇష్టం. నాకు ఇదిగో ఈ నా రింగ్స్ అనమాట. చూసినట్లయితే హ్యాండ్ బ్యాండ్స్ బోలెడు ఉన్నాయి నా దగ్గర. ఏమంటే నేను మీ అందరు యంగ్‌స్టర్స్‌కి నేను ఏం అడ్వైస్ చేస్తానంటే ఎదరోళ్ళు ఎవరి దగ్గరన్నా ఏదైనా మంచి ఐటెమ్ ఉందనుకో, మీరు చూసి నాకు అటువంటి ఐటెమ్ కావాలి అని అనుకోండి. వాడి దగ్గర ఉంది నా దగ్గర కూడా అటువంటిది ఉండాలి అని అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మీరు దానికోసం మీరు హార్డ్ వర్క్ చేయండి. మీకు కావాలనుకోండి మీరు హార్డ్ వర్క్ చేయండి. మీకు కంపల్సరీగా దొరుకుతది. నాకు అటువంటి వాచులు కావాలి. నాకు ఎప్పటికైనా ఉండాలి అని అనుకునేవాడిని నేను. ఎదరోళ్ళని చూసేవాడిని. వాళ్ళ వాచ్‌లు చూసుకొని నేను అనుకునేవాడిని అబ్బా! నేనెప్పుడు వాళ్ళని చూసి అమ్మ వాడి దగ్గర ఇలాంటి వాచ్ ఎందుకుంది? నా దగ్గర ఎందుకు లేదు? అని ఎప్పుడు అనుకోలేదు. నేను ఎప్పుడైనా ఏమనుకున్నానంటే మన దగ్గర కూడా ఎప్పటికైనా ఉంటది. దానికి తగ్గట్టు మనం కష్టపడాలి. ఆఫ్‌కోర్స్ నేను స్టార్టింగ్‌లో స్టార్ట్ చేసినప్పుడు నా జీతం తక్కువ. నా జీతం చాలా తక్కువ. ఆ తర్వాత నేను కష్టపడ్డాను. ఇంకా బోలెడన్ని స్టోరీస్ ఉన్నాయి. నేను కష్టపడిన స్టోరీస్. అయన్నీ చెప్పుకోవాలంటే బోలెడంత ఉంటది. కానీ కాదండి. ఎందుకంటే మనం ఇప్పుడు అన్నీ వదిలేసాం. ఇప్పుడు మనకి నా దగ్గర ఉన్న కార్ కూడా నేను అమ్మబోతున్నాను చాలా త్వరలోనే. ఎందుకంటే నేను లాస్ట్ టైమ్ ఇండియాకొచ్చిన తర్వాత మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టాం. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మేము ఎక్కువ స్పెండ్ చేసాము. ఎందుకంటే మా బడ్జెట్ మేము పెట్టుకున్నాము అప్పటికే. కానీ ఆ బడ్జెట్ మించి మేము ఖర్చు పెట్టేసాము. అందుకు ఇప్పుడు ముందే మనకి ఇన్‌కమ్ లేదు. మనకి యూట్యూబ్ ద్వారా మనకి డబ్బులు ఎక్కువ రావు. మనకి జాబ్ లేదు. సేవింగ్స్ ఉన్నాయి. ఆల్‌మోస్ట్ చాలా మట్టుకి మనం స్పెండ్ చేసాము. ఇంకా మిగిలిన సేవింగ్స్ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అందుకే ఆ జాగ్రత్తగా వాడుకోవాలంటే మనకి ఇంకా కొంచెం బ్యాకప్ కావాలి కాబట్టి, ఇంకా నేను ఇక్కడ లేను కాబట్టి నా బండిలో చిన్న ప్రాబ్లమ్ కూడా ఉంది. ఆ ప్రాబ్లమ్ వల్ల నేను బండి ఇప్పుడు రిపేర్ చేయించాననుకో ఖాళీగా పడి ఉంటది. అందుకే నేనేం చేస్తానంటే ఆ బండి కూడా అమ్మి పాడేత్తాను. అందుకే మేమేం చేసామంటే ఇక్కడి నుంచి ఈ ఇల్లు ఇప్పుడు మేము వదిలేస్తున్నాం. ఈ ఇల్లు వదిలేసి మేమేం చేస్తామంటే ఆల్రెడీ మేము చూసేసుకున్నాము ఇంకో ఇల్లు. ఆ కొత్త ఇంటి దగ్గరికెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి అంటే దుబాయ్ నుంచి గంటన్నర ప్రయాణం. అంటే మేము కొంచెం దూరంగా వెళ్ళిపోతాం. అంటే దుబాయ్‌కి లాస్ట్ సిటీ అనమాట. ఆ తర్వాత ఇంకా వేరే కంట్రీ స్టార్ట్ అయిపోద్ది. అయితే అంత దూరం వెళ్ళిపోతున్నాం. అక్కడ ఏముండదు. అంటే ఉంటాయి కానీ దుబాయ్‌లా కాదు. నార్మల్ బేసిక్ సిటీ అనమాట. కానీ మేము దూరంగా వెళ్ళిపోయి మన అద్దె తగ్గితే మనకే మేలు. ఎందుకంటే ఇప్పుడు ఈ అన్ని ఫర్నిచర్‌లన్నీ అమ్ముకోవాలనుకుంటే బోలెడంత లాస్ అవుతాము. ఎందుకంటే ఆల్రెడీ మనకుంది. మనకి ఒకవేళ ఏదైనా తేడా జరిగినాయి అంటే మళ్ళీ మేము ఉద్యోగాలు చేసుకోవడానికి మళ్ళీ తిరిగి రావాలి. జాబ్‌లు ఎతుక్కోవాలి. మళ్ళీ కొత్తగా కొనుక్కోవాలి ఇయన్నీని. అందుకే మేమేం చేసుకున్నామంటే ఇంకో ఇల్లు చూసుకున్నాము. చాలా తక్కువ డబ్బులతోని. అక్కడ మేము ఇయన్నీ షిఫ్ట్ చేసేస్తాం. ఆఫ్‌కోర్స్ అక్కడ కొంతమంది బ్యాచిలర్స్ ఉంటారండి. ఎక్కువ ఫ్యామిలీస్ ఉండరు. అయినా కూడా అడ్జస్ట్ చేసుకుంటాం మేము. మోస్ట్‌లీ మేము బయట కంట్రీస్‌లో తిరుగుతా ఉంటాం కాబట్టి మనకి పెద్ద అటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎనీవే నేను మీకేం చెప్తానంటే ప్రతి 5 సంవత్సరాలకి మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. నా 5 సంవత్సరాల తర్వాత నా లైఫ్ ఎలా ఉండాలి? లాస్ట్ టైము నాకు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇప్పుడు నాకు 35 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను అనుకున్నాననమాట. నాకు 5 సంవత్సరాల తర్వాత ఇది కావాలి. ఈ రేంజ్‌లో ఉండాలి. లైఫ్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాలి నేను. ఆ లైఫ్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాలంటే ఈ 5 సంవత్సరాలు అంటే అప్పుడు 5 సంవత్సరాల తర్వాత జరగాల్సింది ఇప్పటి నుంచి నేను కష్టపడాలి. కానీ అనుకున్నది ఏది జరగలేదు. అన్నీ ఫెయిల్ అయినాయి. ఎందుకంటే ఈ కరోనా రావడం వల్ల 2020కి చాలా చేసిన పనులన్నీ దెబ్బేసేసినియి. చాలా మట్టికి నేను కిందకెళ్ళిపోయాను. చాలా స్ట్రగుల్ అవ్వాను. లాస్ట్ ఇయర్ నేను చాలా పెద్దగా స్ట్రగుల్ అవ్వాను. ఆ తర్వాత తర్వాత ఇంకో జాబ్ దొరికింది. ఆ తర్వాత మళ్ళీ జాబ్ చేసుకోవడం మొదలుపెట్టాను. అంతా బానే ఉంది. నిజంగానే అనుకోనుంటే
అంతా బాగానే ఉంది. డ్రీమ్ జాబ్ అనుకోవచ్చు అనమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్‌గా సంవత్సరం జాబ్ చేసిన తర్వాత ఆ డ్రీమ్ జాబ్ కూడా నేను చిరాకొచ్చింది. లేదు ఇది కాదు నాకు కావాల్సింది. నాకు ఫ్రీడమ్ కావాలి. నాకు తిరగాలి, ప్రపంచాన్ని చూడాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అనేసి మా బాసే షాక్ అవ్వడనమాట నేను రిజైన్ చేస్తుంటే. ట్రావెలింగ్ చేయడానికి నువ్వు జాబ్ 2 నెలలు సెలవు తీసుకొని మళ్ళీ తిరిగి రా. నేను వద్దు నాకు మళ్ళీ ఎందుకంటే 2 నెలలు సెలవు తీసుకున్నానంటే నా మైండ్ అంతా అక్కడే ఉంటది. నా మైండ్ అంతా అక్కడే ఉంటది. వాళ్ళు ఫోన్‌లు చేస్తారు, వాళ్ళు మెసేజ్‌లు పెడతారు. మళ్ళీ క్లయింట్‌లకి, ఈమెయిల్‌కి రిప్లై ఇవ్వాలి. తొక్క, తోటర, బొంగు, బోసం బోలెడంత ఉంటది. అందుకే నేను మొత్తం అన్నిట్లకి ఎగ్జాక్ట్‌గా ఫ్రీ అయిపోవాలి కంప్లీట్‌గా అనేసి నేనేం చేశానంటే వద్దు ఇంక నేను చేయలేనింక అని చెప్పేసి రిజైన్ చేసేసి ఉన్న డబ్బులు సంవత్సరం నుంచి దాసుకుని ఎందుకంటే అప్పటికే ప్లాన్ ఉంది కాబట్టి సంవత్సరం నుంచి దాసుకున్న డబ్బులు, ఆ తర్వాత అక్కడిక్కడ డబ్బులు అలాగలాగా అరేంజ్ చేసుకున్నాం. అయిపోయింది. చాలా మటికి ఎంజాయ్ చేస్తున్నాం. హ్యాపీగా ఉన్నాం. అది ఒకవేళ పోతే పోయింది. ఒకవేళ ఏదైనా తేడా జరిగినట్లయితే మళ్ళీ వచ్చి ఉద్యోగాలు ఎతుక్కోవాలి. కానీ అది డిఫరెంట్ స్టోరీ. వీడియో గాని నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అవును చాలా మాట్లాడేశాను. గుడ్ బై.